Please subscribe and press bell icon for more videos. Hi, my dear computer aspirant. ఇప్పటివరకు మనం అడిషన్, మల్టిప్లికేషన్స్, సబ్స్ట్రాక్షన్స్ అన్ని ట్రిక్స్ నేర్చుకున్నాం. స్క్వేర్ రూట్, స్క్వేర్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, యూనిట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ ఏ విధంగా చేయాలి. యూనిట్ డిజిట్ అంటే ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య ఉందని అడుగుతాడు, ఏ సంఖ్య ఉంటుందని అడుగుతాడు క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ప్లస్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 + 3 5, 4 + 6 0 1 అంటే 11. అంటే ఇది యూనిట్ డిజిట్ అంటే ఏంటంటే ఒకటో స్థానం. మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే ఎగ్జామ్లో యూనిట్ డిజిట్ 2 డిజిట్స్ రెండు నేర్చుకున్నాం. 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ అండ్ లాస్ట్ 1 డిజిట్. దీన్ని యూనిట్ డిజిట్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, యూనిట్ డిజిట్ అడిగాను అనుకోండి, ఇందులో ఏముంది, ఇప్పుడు ఇది 5 అంటే ప్లస్ అన్నప్పుడు ఇది లాస్ట్ 2 తీసుకోవాలి, ఇది అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, మల్టిప్లికేషన్లో చూడండి, 2 3 6, 2 7 ఇది నార్మల్ మెథడ్, 2 3 6, 2 7 14. ఓకే, ఇక్కడ ఇంటూ, ఇప్పుడు 6 3 18, 1 6 7 42 అంటే 43. ఇక్కడ చూడండి ఏమొస్తుంది, 6 12. మనకి ఇదంతా ఇది అవసరం లేదు. యూనిట్ డిజిట్ అంటే ఇది అంతే, ఈ విధంగా. ఇప్పుడు చూడండి ప్లస్ ఏ విధంగా చేయాలో. ఫస్ట్ చూడండి, ఇక్కడ 3 ఉంది, 3 ఇదంతా అవసరం ఉండదు, ఇదంతా అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి 3 + 9 ఎంత, 12 అంటే మళ్ళీ ఇది అవసరం ఉండదు, ఇది తీసుకోవాలి. 2 + 2 4, 4 + 1 5 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 5. మల్టిప్లికేషన్ చూడండి, అదేవిధంగా క్వశ్చన్ ఈ విధంగా ఇస్తే మొత్తం మల్టిప్లై చేసి మనం ఆన్సర్ చేసే వరకు టైం అయిపోతుంది. కాబట్టి మనకి ఇదంతా అవసరం ఉండదు, ఇదంతా అవసరం ఉండదు, యూనిట్ డిజిట్ ఇది అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి 3 9 27 అంటే మళ్ళీ ఇది అవసరం ఉండదు, కాబట్టి ఇది 7 2 14 మళ్ళీ ఇది అవసరం ఉండదు, ఇది 4 1 4 అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది, 4. ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇదంతా అవసరం ఉండదు. 9 + 8 ఎంత, 17 మళ్ళీ ఇది అవసరం ఉండదు, కాబట్టి ఇది 7 + 2 9. ఓకే, 9 + 7 ఎంత, 16 అంటే ఇది అవసరం ఉండదు, ఇది ఈ విధంగా. చూడండి, యూనిట్ డిజిట్ అంటే ఈ విధంగా చేయాలి, మల్టిప్లికేషన్ మరియు ప్లస్. ఓకే, ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ అండి 4th క్వశ్చన్. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, 4 - 8 ఎంత, -4 అవుతుంది. ఓకే, -4 + 7 ఏమవుతుంది, -4 + 7 + 3 6 -3 అవుతుంది. కాబట్టి దీనికి ఏం చేయాలంటే 10 కలపాలి. మైనస్ వస్తే అప్పుడు 10 కలపాలి, ప్లస్ వస్తే అదే ఉంటుంది, కాబట్టి మైనస్ అంటే ఇక్కడ 7 ఈ విధంగా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 90 ఇది అంత అవసరం ఉండదు, ఫస్ట్ లాస్ట్ చూసుకోవాలి. కాబట్టి 98 72 ఈ 7 అవసరం ఉండదు. మళ్ళీ 7 2 7 14 ఇది అవసరం ఉండదు, అంటే ఇది 6 4 6 ఇది అవసరం ఉండదు, 4 6 24 ఇది అవసరం ఉండదు, ఇది 4 3 12
మళ్ళీ ఇది అవసరం ఉండదు. 2 1 2 ఈ విధంగా యూనిట్ డిజిట్ అనేది 2. చూడండి ఈ విధంగా చేయాలి. ఓకే, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి లాస్ట్ 2 డిజిట్స్ అడిగింది అనుకుంటే అప్పుడు ఎట్లా ఏ విధంగా చేయాలంటే చూడండి, ఈ క్వశ్చన్ ఇచ్చాడు 711 + 913 + 832. ఓకే, అప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ 2 + 3 5 + 1 6. ఓకే, 1 + 1 2, 2 + 3 5 అంతే. ఇది మనకు అవసరం ఉండేది, ఈ లాస్ట్ లైన్ మనకు అవసరం ఉండేది కాబట్టి 5 6 ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇదేమో మల్టిప్లికేషన్, ఇదేమో యాడింగ్లో, ఇది అడిషన్లో, మల్టిప్లికేషన్లో చూద్దాం. ఓకే, మల్టిప్లికేషన్లో ఏమవుతుంది, 1 + 3 1 2 ఇది చూడండి 2 1 2. ఓకే, 2 1 2, 2 7 14, 1 1 1, 1 1 1, 1 7 7, 8 1 ఇక్కడ ఇంటూ, ఇక్కడ కూడా ఇంటూ, ఇక్కడ కూడా ఇంటూ, 8 1 8. మనకు 2 డిజిట్సే కావాలి కాబట్టి ఇదంతా అవసరం ఉండదు. కాబట్టి చూడండి 2 2 1 2 + 1 3 32. ఇప్పుడు చూడండి ట్రిక్ చెప్తా. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చారండి క్వశ్చన్, ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి 2. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ప్లస్ చేయాలి. అంటే 1 2 2, 2 + 1 1 1 3 ఈ విధంగా 32 వచ్చిందా. ఇది కూడా అంతే చూడండి. ఇప్పుడు ఇంటూ. ఓకే, 8 4 32 3. ఓకే, 3 అది ఏమంటారు 3 వచ్చింది ఇక్కడ, 32 కదా 3 క్యారీ ఇక్కడ. ఓకే, అప్పుడు 7 8 56, 56 + 6 4 24, 56 + 24 80, 80 + 3 83, 83 అంటే 3 రాసుకోవాలి, 80 వదిలేసేయాలి. కాబట్టి ఇది ఈ విధంగా 32 వచ్చింది కదా. చూడండి మనం మల్టిప్లై చేసినప్పుడు అదే విధంగా వస్తుంది. చూడండి మనకి ఏమొచ్చింది 32 వచ్చింది కదా మనం ట్రిక్తో చూస్తే. ఇప్పుడు చూడండి 8 4 32 3, 8 7 56 59 5. ఓకే, మనకి రెండే అవసరం, తర్వాత ఇది అవసరం ఉండేది, దీని తర్వాత నెంబర్ అవసరం ఉండేది. ఓకే, ఇప్పుడు చూడండి 6 4 24. ఓకే, 24 అంటే ఇక్కడ 2 వస్తుంది, మనకి ఇక్కడి వరకు అవసరం ఉంటుంది కాబట్టి 2 9 + 4 13 అంటే 1 3 2 వచ్చిందా మనకు. ఈ విధంగా లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అది రాసేయాలి 6. ఒకవేళ క్యారీ ఉంటే క్యారీ రాసుకోవాలి, లేదు కాబట్టి 6. ఓకే, ఇప్పుడు చూడండి ఈ నంబర్, ఈ లాస్ట్ నంబర్. ఓకే, 9 2 18, 18 ఇది 3 4 12, 18 + 12 30, 30 అంటే ఇక్కడ 0, ఇది 3 మనకు అవసరం ఉండదు కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 0 6 అంతే. ఇప్పుడు ఇది చూడండి 9 7 63, 63 అంటే 6 క్యారీ రాయాలి, గుర్తుంచుకో, ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఈ నంబర్ ఇంటూ ఈ నంబర్ 3 7 21 ప్లస్ ఈ నంబర్. ఓకే, ఈ నంబర్ ఇంటూ ఈ నంబర్. ఓకే, అప్పుడు ఏమైతే 9 4 36 అంతేనా. 36 + 21 ఎంత 20 అంటే 56, 57, 57 అంటే 57 + 6 63, 6 రాయద్దు ఇంతే. 2 డిజిట్స్ ఈ విధంగా. ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, 63 వస్తే 3 రాసిన 6 ఇక్కడ క్యారీ. ఓకే, మళ్ళీ ఈ నంబర్ రెండింటిని 36 ప్లస్ ఈ లాస్ట్ రెండు నంబర్లను మల్టిప్లై చేస్తే 21, 3 7 21, 9 4 36 ఈ రెండింటిని కలపాలి. 57 వచ్చింది కాబట్టి 36 57 ప్లస్ క్యారీ 3 ఉంది, ఇక్కడ క్యారీ 6 ఉంది, 63 అవుతుంది. 63 అంటే 6 అవసరం లేదు కాబట్టి 33 ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 7 6 42 4 క్యారీ. ఓకే, 4 క్యారీ. ఓకే,
ఈ నంబర్ ఏమవుతుంది 42, ఈ నంబర్ ఓకే 42, 7 6 42, 7 6 42, 42 42 84 ప్లస్ 4 86 అంటే 8 అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ గుర్తుంచుకోండి. ఈజీగా ఎగ్జామ్లో ఈ విధంగా మొత్తం మల్టిప్లై చేసే వరకు టైం అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చేయాలి. 8 9 72 7 క్యారీ. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ లాస్ట్ నంబర్ ఈ నంబర్తో మల్టిప్లై ఏమవుతుంది 4 9 36 ప్లస్ 8 9 72 అప్పుడు ఏమవుతుంది 72 108 ప్లస్ క్యారీ ఎంత ఉంది 7 108 ప్లస్ 7 115 5 రాయాలి 11 అవసరం లేదు. ఇది లాస్ట్ 2 డిజిట్స్. ఓకే ఇప్పుడు చూడండి ఈ నెంబర్ 4 8 32 3 క్యారీ కాబట్టి 3 8 ఎంత 24 4 9 36 అంటే 40 ప్లస్ 60 ప్లస్ క్యారీ 3 కాబట్టి 63 6 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 32. ఈ విధంగా అర్థమైందా? యూనిట్ డిజిట్ ఇదేమో 2 డిజిట్స్. ఓకే ఈ విధంగా చేయాలి. 10వ స్థానంలో సంఖ్య అని అడుగుతాడు తెలుగులో అయితే. ఓకే ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. మీరు నేను చెప్పే క్లాసులు ప్రతి క్లాసు సరిగ్గా నేర్చుకుంటే మీరు ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. Subscribe Star Maths classes. Thanks for watching my videos.